హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక కీలక ప్రకటన అప్డేట్ అందించారనమాట. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీకు చేరుతుందండి. చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది, అది చూసి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఇదండి మనకు నోటిఫికేషన్. పెన్షన్ పై లబ్ధిదారుల ఆశలు పెన్షన్ కోసం అయితే అభాగ్యులు అయితే ఎదురు చూపులు అయితే తప్పడం లేదు. ఎందుకంటే పేద వర్గాలకు చెందిన అనేక మంది ఇప్పటికే పెన్షన్ల కోసం దరఖాస్తులు అయితే చేసుకున్నారు, అప్లికేషన్లు ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారు కొందరు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్లికేషన్ చేసుకున్న వారు మరికొంతమంది ఉన్నారు. వీరంతా తమకు పెన్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు తప్ప వారి ఆశలు తీరే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలో వస్తే పెన్షన్ డబ్బులు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అది నెరవేరలేదు. ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వలేదు, అసలు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వారు కూడా పెరిగే పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. తమ ఎదురు చూపులు ఎప్పుడు ఫలిస్తాయని ఉత్కంఠలు అయితే ఉన్నారన్నమాట. ఇక చేయుత పెన్షన్ల కోసం ఒక్క జిల్లాలో చూసుకున్నట్లయితే వేలాది మంది దరఖాస్తులు కూడా చేసుకున్నారు, ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పటికీ 7 నెలలు కావస్తుంది కాబట్టి 100 రోజులు అంటే 3 నెలల్లో చిల్లర మనకి ఇవన్నీ కూడా 6 గ్యారెంటీ నెరవేరుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ టైం కూడా గడిచిపోయింది. కొత్త పెన్షన్ల కోసం కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పథకం పొందేందుకు అన్ని అర్హతలు ఉన్న అనేక మంది చేయుత పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. వీరి సంఖ్యలో దాదాపు ఒక జిల్లాకు 15,000 వరకు అయితే ఉండవచ్చని, దరఖాస్తులు దాదాపు 3,000 వరకు ఒక జిల్లాకు ఈ రకంగా అయితే ఉన్నాయట. 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించి ఇక దీనిలో భాగంగా ఇందులో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు సంబంధిత దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్కువగా వచ్చారట. వీరిలో అనేక మంది కొన్నేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే వీరితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి లబ్ధిదారుల పెన్షన్ల పెంపు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ప్రకటిస్తున్నాయి. ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా రోడ్లెక్కి మరీ నిరసన తెలుపుతున్నారు. ఇక ప్రభుత్వాలు అర్హులైన వారిని మంజూరు చేసేందుకు ఏళ్ల తరబడి జాప్యం ఎందుకు చేస్తున్నారు? ఇక దీనిలో భాగంగా పెన్షన్లకు సంబంధించి కూడా ఇందుకోసం ప్రతి నెల దాదాపు 49 కోట్ల రూపాయలు అయితే ఒక జిల్లాకి ఈ రకంగా అయితే అవసరం పడుతున్నాయి. ఇక దీంట్లో ప్రధానంగా అందజేసిన వికలాంగులకు ప్రతి నెల 4,000 రూపాయలు, 4,016. కొత్త అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పారు. ఎన్నికల హామీలో ఇప్పటి కూడా వితంతు, ఒంటరి మహిళలు, కలుగిత, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ వారికి ప్రతి నెల 4,000. ఇక వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కొత్త దరఖాస్తులు కూడా తీసుకోలేదు. తీసుకున్నా కూడా వాటిని అనౌన్స్మెంట్ చేసి స్వీకరించింది. కానీ ప్రభుత్వం అయితే వీళ్ళకు పెన్షన్ ఇస్తే సరిపోతుంది, ఎంతో మంది ఆశగా అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ఇక దీంతో పాటు గత ప్రభుత్వంలో 57 సంవత్సరాల నిరత వయసును కూడా తగ్గించిందన్నమాట. ఈ మేరకు దరఖాస్తులు కూడా స్వీకరించింది. 50 ఏళ్ళ వరకున్నా కూడా పెన్షన్ ఇస్తామని కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇలా అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు వేలాదిగా అయితే ఉన్నారు. పెన్షన్లు అనేది దాదాపు పెంచితే బాగుంటుంది, కొత్త పెన్షన్లు ఇస్తే బాగుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నాం అన్నమాట. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే పెట్టిన తర్వాత అక్కడ ఎంత బడ్జెట్ తెలంగాణ వాటా కేటాయిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రైతు రుణమాఫీ, రైతు భరోసా కొన్ని పథకాలకు ట్రెండ్ అయితే నడుస్తుంది. ఆ పథకాలు కూడా అమలు చేసిన తర్వాత ఈ ఏదైతే ఆసరా పెన్షన్లు కూడా ఇస్తామనే విధంగా గతంలో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి పెట్టడంతో మంత్రి సీతక్క మరోసారి కొత్త పెన్షన్లు ఏదైతే అదేవిధంగా పెంచిన పెన్షన్ 4,000 ఇచ్చేవారికి ఏదైతే 6,000 రూపాయలు, వికలాంగులకు సాధారణ పెన్షన్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు అయితే అందరూ ఉన్నాయి, హర్షం అయితే వ్యక్తం చేశారు. కానీ దీనికి సంబంధించి గ్రౌండింగ్ లెవెల్లో అయితే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అధికారులు అయితే లెక్క తెలిసే పనులు అయితే ఉన్నారు. ఇవన్నీ కూడా దాదాపు మరొక 10 రోజుల్లో అయితే కంప్లీట్ చేసి దాదాపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రిపోర్ట్ అయితే ఇవ్వనున్నారట. మొత్తం మీద అయితే ఈ నెల చివరాఖరికల్లా కొత్త పెన్షన్లు, అదేవిధంగా పెంచిన పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు కూడా లీకులు అయితే వస్తున్నాయి. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఎంత ఇస్తారు ఏందనేది దీనిపైన దాదాపు 90% వరకు గత నెల ఏదో రకంగా ఇచ్చారో పెన్షన్లు ఆ పెన్షన్లో ఇవ్వడానికే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక మీరు కనుక ప్రతి నెల 3 నెలలకు ఒకసారి కనుక పెన్షన్ తీసుకొని అవి రెగ్యులర్గా తీసుకోకపోయినా పెన్షన్లు కూడా కట్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే భర్త చనిపోయిన భార్యకు వితిన్ 15 రోజుల్లో అయితే ఆసరా పెన్షన్లు కూడా అందిస్తున్నారు. కాబట్టి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మీకు పథకం అందకపోతే ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా వీటిని డిస్ప్లే అయితే త్వరలో రిలీజ్ అయితే రాబోతుందట. సో ఇదండి మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్